వెల్కమ్ టు టెక్ చైతు. విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటు చేయబోతున్న సౌత్ కోస్ట్ రైల్వే జోన్‌కి సంబంధించి ఒక అప్డేట్ వచ్చింది. ఆ వివరాలేంటో మనము ఈ వీడియోలో తెలుసుకుందాము. విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్‌ని ఏర్పాటు చేస్తామని చాలా సంవత్సరాల క్రితమే అనౌన్స్ చేశారు. కానీ ఇప్పటి వరకు ఇంకా అది ఏర్పాటు కాలేదు. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎప్పటినుండో ఎదురు చూస్తున్నారు. ఈ విశాఖపట్నం కేంద్రంగా కొత్త రైల్వే జోన్ పనులు ఎప్పుడు మొదలవుతాయి? కార్యకలాపాలు ఎప్పుడు ప్రారంభమవుతాయా? అని చాలా సంవత్సరాల నుండి ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడిప్పుడే సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటుకు అడుగులు పడుతూ ఉన్నాయి. ఇన్ని రోజులు భూ సమస్య కారణంగా ఈ సౌత్ కోస్ట్ రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్‌కి సంబంధించిన బిల్డింగ్స్ నిర్మాణాలు ప్రారంభం కాలేదు. నిధులు శాంక్షన్ అయినప్పటికీ తాజాగా ఇండియన్ రైల్వేస్ సౌత్ కోస్ట్ రైల్వే జోన్‌కి సంబంధించి జనరల్ మేనేజర్ ఆఫీస్ కాంప్లెక్స్ నిర్మాణం కోసము టెండర్లను పిలిచింది. 149 కోట్ల అంచనా వ్యయంతో ఈ టెండర్లను పిలిచారు. ఈ వర్క్స్‌ని 2 సంవత్సరాల్లో పూర్తి చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు. రైల్వే జోన్స్‌కి హెడ్ వచ్చేసి జనరల్ మేనేజర్. సో, ఆ జనరల్ మేనేజర్ ఆఫీస్ కాంప్లెక్స్ నిర్మాణం కోసమే ఈ టెండర్‌ని పిలిచారు. దీనికి సంబంధించిన వివరాలను స్వయంగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారు ట్విట్టర్‌లో ఎలియాస్ ఎక్స్‌లో తెలియజేశారు. గతంలో అయితే ఈ విశాఖపట్నం రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించిన వివరాల కోసము కేవలము ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రజలు మాత్రమే ఎక్కువగా ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రము 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలందరూ ఈ విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ కార్యకలాపాలు ఎప్పుడు మొదలవుతాయని ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే గత కొద్ది రోజుల నుండి కాజీపేట కేంద్రంగా కొత్త రైల్వే డివిజన్ ఏర్పాటు చేస్తారు అని అంటున్నారు. రైల్వేస్ నుండి ఎటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ రాలేదు, కానీ ఈ న్యూస్ అయితే వస్తుంది. సో, దాన్ని బట్టి ఈ సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు, ఈ కాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటు 2 ఒకేసారి జరుగుతాయని చాలామంది అనుకుంటున్నారు. అందుకనే సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించిన ఏ విషయం బయటికి వచ్చినా 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంత ఆసక్తిగా గమనిస్తున్నారు. ఈ సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటైతే అప్పుడు సౌత్ కోస్ట్ రైల్వే జోన్‌లోనేమో రైల్వేస్ వాళ్ళ ఇన్ఫర్మేషన్ ప్రకారం విజయవాడ, గుంటూరు, గుంతకల్ రైల్వే డివిజన్‌లు ఉంటాయి. సౌత్ సెంట్రల్ రైల్వే జోన్‌లోనేమో హైదరాబాద్, సికింద్రాబాద్, నాందేడ్ రైల్వే డివిజన్స్ ఉంటాయి. కానీ గత కొద్ది రోజులుగా కాజీపేట రైల్వే డివిజన్ పైన వస్తున్న వార్తలను బట్టి సౌత్ కోస్ట్ రైల్వే జోన్‌లోనేమో ఇందాక చెప్పిన గుంటూరు, గుంతకల్, విజయవాడ డివిజన్‌లు ఉంటాయి. కానీ సౌత్ సెంట్రల్ రైల్వేలోనేమో ప్రెజెంట్ ఉన్న హైదరాబాద్, సికింద్రాబాద్ డివిజన్‌లు అలాగే ఉండి నాందేడ్ డివిజన్నేమో సెంట్రల్ రైల్వే జోన్‌లో కలుపుతారని, దాన్ని కాంపెన్సేట్ చేయటం కోసము కాజీపేట కేంద్రంగా కొత్త రైల్వే డివిజన్‌ని ఏర్పాటు చేస్తారు అని అంటున్నారు. సో, ఇవన్నీ ఒకేసారి జరగటానికి అవకాశం ఉంది. మనకు ఇప్పటివరకు ఉన్న అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే సౌత్ కోస్ట్ రైల్వే జోన్ అయితే ఏర్పడుతుంది విశాఖపట్నం కేంద్రంగా. ఇంకా కాజీపేట కేంద్రంగా రైల్వే డివిజన్ వస్తుందా? రాదా? అన్నదైతే తెలీదు. ఒకవేళ అది కూడా ఏర్పాటు చేయాలనుకుంటే ఇవి అన్నీ ఒకేసారి ఏర్పాటయ్యే అవకాశం ఉంది. సౌత్ కోస్ట్ రైల్వే జోను, కాజీపేట కేంద్రంగా కొత్త రైల్వే డివిజను. సో, అందుకనే తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఈ రెండిటికి సంబంధించి ఏ న్యూస్ వచ్చినా ఆసక్తిగా గమనిస్తున్నారు.